ఎవరి ఫోన్ నెంబర్ అయినా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫోన్ నెంబర్లతో పాన్ నెంబరు అటాచ్ అయి ఉంటుంది. ఎవరి అకౌంట్లోకి ఏ పార్టీ నుంచి ఎంత ఫండ్ ట్రాన్స్ఫర్ అయ్యేది గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఈజీగా తెలుసుకోవచ్చు. అట్లాంటివి ఎక్స్పోజ్ చేయొచ్చు కదా. నాగేశ్వర్ గారి లీగల్ ఇన్కమ్ ఎంత ఉందో నేను అందుకే చెప్పాను. నేను చేసిన వీడియో స్టార్టింగ్లోనే 10 లక్షల రూపాయలు లీగల్ ఇన్కమ్ పొందుతున్న వ్యక్తికి ఏదో టీడీపీ దగ్గర వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకుంటుంది? పోనీ ఆయన ఏపీ పొలిటీషియన్గా మారాలనుకుంటున్నారా? రాజ్యసభకి వెళ్ళాలనుకుంటున్నారా? ఏమీ లేదు కదా. అంతకు మించిన మీ దగ్గర ఆధారం ఏమైనా ఉందా అని చెప్పి ఏమీ ఉండదు. నిజంగానే అకౌంట్స్ బయట పెట్టచ్చు కదా. పలానా పార్టీ నుంచి పలానా వ్యక్తికి ఇంత ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పి తెలుసుకోలేవా? గవర్నమెంట్లో ఉండే వాళ్ళు తెలుసుకోలేరా? చెప్పచ్చు కదా. అట్లా ఎప్పుడు చెప్పరు, ఎందుకంటే చెప్పలేరు. ఫస్ట్ ఒక జర్నలిస్ట్ మీద తీవ్ర స్థాయిలో అటాక్ జరుగుతోంది అంటే ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీలు ఆ జర్నలిస్ట్ని కొనేయడానికి వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ ప్రయత్నాలకి లొంగనప్పుడు దాడులు చేస్తాయి. ఇది నాకు చాలా చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో అందుకనే ఈ సందర్భంగా టీడీపీ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అని చెప్పి ఒక జర్నలిస్ట్గా నేను డిమాండ్ చేస్తున్నాను ఈ వేదిక నుంచి. వాళ్ళు క్షమాపణలు చెప్పి వాళ్ళు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఆ పర్టికులర్ పోస్ట్ రిమూవ్ చేయకపోతే కనుక ఖచ్చితంగా సార్ని డిఫమేషన్ కేసు వెయ్యాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాజకీయ పార్టీల మీద, రాజకీయ పార్టీ లీడర్ల మీద మనం ఒక వ్యాఖ్యానం చేస్తేనో లేకపోతే ఒక వాస్తవాన్ని చెప్తేనో వాళ్ళు అంత అఫెండ్ అయిపోయి ఇలా దాడులు చేస్తారు. అలాగే రీసెంట్గా మనం చూసాం బండి భగీరథ్ కేసులో చాలా మంది జర్నలిస్టులకి, ఇక్కడుండే వనజ మేడంకి కూడా నోటీసులు వచ్చాయి, వీడియోలని డౌన్ చేశారు, చాలా చేస్తున్నారు. సో అంటే మీ దగ్గర పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ని మీరు ఎలా అయినా యూజ్ చేయొచ్చు. మా దగ్గర పవర్ ఉండదు, మేము ఇండివిజువల్ వ్యక్తులం కాబట్టి మేము నిస్సహాయంగా ఉండిపోవాలా? మా డ్యూటీ మేము చేయకూడదా? ఆయన డ్యూటీ ఆయన చేశారు. సో మీ డ్యూటీ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు చేయాల్సిన పని పక్కన పెట్టి అటాక్ చేయడమే డ్యూటీగా పెట్టుకోవడం ఏంటి? రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఆ మొత్తం అరగంట సేపు నాగేశ్వర్ గారి మీద మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంకి నాగేశ్వర్ గారి మీద మాట్లాడారు. నాగేశ్వర్ గారి మీద ఎందుకు ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆ అరగంట మీటింగ్ కనుక మనం చూస్తే తమిళనాడు పాలిటిక్స్ ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టేశాయంట. తమిళనాడు పాలిటిక్స్లో విజయ్ హాలోగ్రామ్స్ పెట్టుకొని ఫొటోస్ పెట్టుకొని గెలిచేశారంట. అది ఎట్లా అనిపించిందంటే ఎలా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. కనీసం ఆ మాత్రం దాన్ని రివ్యూ చేసుకోలేకపోయారా? విజయ్ హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడా? విజయ్ మక్కల్ ఈయక్కం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ 2009లో మొదలు పెట్టాడు ఆయన. ప్రతి విలేజ్ని టచ్ చేశాడు, ప్రతి విలేజ్లో వాలంటీర్స్ని బిల్డ్ చేశారు, పెద్ద నెట్వర్కింగ్ చేశారు. అసలు వాస్తవాల్ని పక్కన పెట్టేసి హాలోగ్రాములు పెట్టుకొని గెలిచేశాడు. నేను కూడా హాలోగ్రాములు పెట్టుకొని ఉండుంటే రోడ్ల మీదకి రాకుండా గెలిచిపోయేవాన్నేమో, ముఖ్యమంత్రి అయిపోయేవాన్నేమో అనే ఫ్రస్ట్రేషను కనిపించింది. దాన్ని కవర్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళు కూడా అలా ఫీల్ అవుతున్నారంట. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఇష్యూని వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ విత్ ఇన్ ద పార్టీని ఒక యాక్టివేట్ చేయడానికి ఎప్పుడు ఒక్కొక్క మూమెంట్ కావాలి కదా. సో ప్రజా సమస్యల మీద మూమెంట్ చేయలేరు కాబట్టి ఇలాంటి ఒక ఇష్యూని ఏమైనా తీసుకున్నారేమో అని కూడా అనిపించింది నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.